హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? బెండకాయ టమాటా కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా నేనైతే లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. సో ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు ఒక 5 తీసుకున్నాను. అంటే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులోని. దీంట్లో మనము చింతపండు వేస్తలేదు కాబట్టి టమాటాలు ఎక్కువైతే చేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేనైతే గిన్నె పెట్టుకొని, కడాయి కూరకి గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బాగా ఆయిల్ హీటెక్కినాక కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయి బాగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ మనం దంచుకున్న వెల్లుల్లిపాయి, ఈ ఆనియన్స్ మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కల కింద టమాటా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని, దీంట్లో మనము కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చిటికెడు పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మనము మూత పెట్టుకుంటే టమాటా మొత్తము మగ్గిపోయి చక్కగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. చక్కగా పేస్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, దగ్గరికి మనకి టమాటా అనేది గుజ్జులాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా టమాటాలన్నీ బెండకాయలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. దీంట్లో నేను చింతపండు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఓన్లీ టమాటానే చేస్తున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు, కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇది మేము ఇంట్లో చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా వేడి వేడి రైస్లోకి తింటూ ఉంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టుకున్నాం కదా, మూత తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. వాటర్ కూడా వేసేసుకొని చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇంకొంచెం సేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దగ్గరికి వాటర్ వేసుకున్నాం కదా, అది మొత్తం దగ్గరికి అయిపోవాలి. చూడండి, బాగా ఉడికిపోతుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అంతేనండి, బెండకాయ టమాటా